హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. ఏంటి అయిపోయిందో 2 days కి నాకు హ్యాపీ సంక్రాంతి చెప్తుంది అనుకుంటున్నారా? ఏం చేస్తామని చెప్పండి ఒకసారి మీరే చూడండి. మా ఊరు పండుగ ఏంటి జాతర జరిగినట్టు జరుగుతుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు, మా ఊరు సంక్రాంతి అయితే మామూలుగా ఉండదు అన్నమాట. ఊర్లో కూడా ఇలా జరగదు, అలా జరుగుతుంది మా ఊర్లో సంక్రాంతి సంబరాలు. భోగి రోజు దగ్గర నుంచి కనుమ రోజు వరకు 3 days పండుగ అయితే జరుగుతుంది మా ఊర్లో. ఇక్కడ చూస్తారే కదా గేమ్స్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా గేమ్స్ అనేవి ఉంటాయి మా ఊర్లో. ఈరే కాదండి, గత 20 సంవత్సరాలుగా మా ఊరు సంబరాలు అయితే ఇలా జరుపుకుంటున్నాం. అబ్బాయి ఇంత బాగా జరుగుతున్నాయి. ఇంతకీ ఏ ఊరు అనుకుంటున్నారా? పిడాపురం అని చెప్తాను కదా. పిడాపురం దగ్గర నుంచి 3 kilometers లోపలికి అయితే మా ఊరు పేరు వచ్చి సొంటివారి పాకలు అనమాట. వినడానికి మీకు కామెడీగా ఉంది. ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా నాపుకొని మా ఊరు అయితే రావాల్సిందే. ఎందుకు అర్థమవుతుంది కదా, నేను చెప్పనవసరం లేదు, చూస్తుంటే మీకే అర్థమవుతుంది. చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సంక్రాంతి రోజే కలుస్తాం అనమాట. లాస్ట్ లో అయితే గేమ్స్, ప్రైజులు కూడా ఉంటాయి. ఇంతకీ మీ ఊర్లో సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.